అన్నా నమస్తేనా. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కొనకల శివమన్ గౌడ్. ఏం పని చేస్తారు? నేను దెందులూరు నియోజకవర్గ గౌడ్ సంఘం అధ్యక్షుని. ఓకే అన్న, ఎలా ఉంది ఆర్థిక పరిస్థితి? పర్లేదు, బాగానే ఉంది పర్లా. అన్న. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. ఎలా ఉంది పరిపాలన అసలు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా కనీవిని ఎరిగిన రీతిలో ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఉందో ప్రతి ఒక్క బీసీ బిడ్డలందరికీ ఏదైతే మన గౌడ సోదరులు ఉన్నారో ప్రతి ఒక్కరికార పెద్దపీట వేసి ఈరోజు గర్వంగా వారు ఆర్థికంగా బలపడేలాగా ఈరోజు ఊహించిన విధంగా ఇప్పుడు కనీవిని ఎరిగిన రీతిలో ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఇవాళ మద్యం పాలసీని తీసుకొచ్చి 10% రిజర్వేషన్ కల్పించి అదేవిధంగా ఏదైతే మనం అమౌంట్ కట్టారో దానిలో 50% అమౌంట్ తగ్గించి అదేవిధంగా బాలుల కార 10% రిజర్వేషన్ కల్పించి మనం కట్టే రాయితీల ప్రకార 50% రిజర్వేషన్ ఇచ్చి ఈ విధంగా బీసీని గౌడ సోదరులందరం కార ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కారా అందరూ జీవితాంతం కారా జన్మల కార గుర్తుంచుకుంటాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కారా ఎవరైతే మా గౌడ బిడ్డలు ఉన్నామో ప్రతి ఒక్క బిడ్డ కారా చంద్రబాబు నాయుడు గారిని భుజస్తంభాల మీద మోస్తామని ఈ యొక్క సభాషంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఓన్లీ మద్యం పాలసీ విషయంలోనే కానివ్వండి, ఇవాళ గత ప్రభుత్వంలో 100 అడుగులు తాడి చెట్టు ఎక్కగల శక్తి సామర్థ్యం ఎవరికైనా ఉందా అంటే అది ఓన్లీ ఒక గౌడ సోదరుడికి మాత్రం ఉంది. చాలామంది గౌడ సోదరులు అనూహ్యంగా ప్రమాదాలు జరిగితే గత ప్రభుత్వంలో ఎవరో పట్టించుకోవాలా, ఒక రూపాయి పని ఇచ్చిందిగా లేదు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క గౌడ సోదరుడు తాడి చెట్టు పై నుంచి పడి ఇబ్బంది కలిగినా వారికి వెంటనే చంద్రన్న బీమా కింద 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా చేసి ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదేవిధంగా గౌడు కళ్ళుగీత కార్మికులందరూ కారా వాళ్ళ యొక్క దుకాణాలకి కళ్ళు తెచ్చుకోవడం కోసం వారికి సైకిళ్ళే కానివ్వండి, వారికి పనిముట్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం నేను చెప్తున్నాను. విధంగా చెప్పుకుంటే అయితే చాలా ఉన్నాయండి అన్న. ఇప్పుడు చూసుకుంటే సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు కదా, ఆ సూపర్ 6 పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా? ఏదైతే సూపర్ 6 16 ఉన్నాయో అర్హున్న ప్రతి ఒక్కరికార తల్లికి వందనం కానుంచి, దీపం పథకం కానుంచి, అన్నదాత సుఖీభావ కానుంచి ప్రతి ఒక్క పథకం కార అర్హున్న ప్రతి ఒక్కరికార అందుతున్నాయి. 1, 2 ఏదన్నా పాపురున్న వాళ్ళకార అవి క్లియరెన్స్ చేసుకుని మేము గ్రీవెన్స్లో చేస్తున్నాం. ఖచ్చితంగా 100కు 100% చెప్తున్నాం. ఏదైతే పెండింగ్ ఉన్న 2-3% కార వారికి అర్హత ఉంటే వారికి కార తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభావే కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ప్రతి పథకానికార వర్తింపించేసేలాగా మేమందరికీ చేస్తాం. ప్రతి ఒక్కరికార అందుతున్నాయి. అన్న, మీ ఎమ్మెల్యే గారి పేరు? మా ఎమ్మెల్యే గారి పేరు చింతమనేని పాపారావు గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఆయన నిరంతరం ఉదయం 8 గంటల నిద్రలేస్తే రాత్రి 12 గంటల దాకా ప్రజాసేవలో ప్రజల మధ్య తిరిగే ఏకైక ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే రాష్ట్రంలో మన చింతమనేని పాపారావు గారు అండి. ఆయన ప్రజల సమస్యలు తప్ప వేరే ఏమి ఉండదు. ఆయన పొద్దునైతే సమస్యలు ప్రజల సమస్య ఎక్కడుంటే ప్రభాకర్ గారు అక్కడ ఉంటారో ఇమీడియట్గా ఆ సమస్య పరిష్కారం చూసే విధంగా ఆయన అడుగులేస్తారు. నిజంగా మేము చేసుకున్న అదృష్టం కానివ్వండి అలాంటి ఎమ్మెల్యే గారు మాకు ఉండడం ఖచ్చితంగా. అన్న, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఆరోపిస్తున్నారు. ఎవరో లేదండి, ఎవరైతే మన ప్రజలు ఉన్నారో వాళ్ళంతా సంతోషంగా ఉన్నారండి. ఏదైతే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నారో ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాజారెడ్డి రాజ్యాంగం బ్యాచ్ ఉన్నారో వాళ్ళు కావాలని ఈ విధంగా లేనిపోయిన భ్రమలు గుర్తు చేస్తున్నారండి. వాళ్ళు ఎన్ని భ్రమలు గుర్తు చేసినా ప్రజలందరూ కదా వాళ్ళందరూ బొంద పెట్టారో ఆ బొందలో లేసే రోజు కదా వాళ్ళకి రాదు. ఇవన్నీ ఉత్తుత్తి మాటలు ఏమైనా పట్టించుకునే అవసరం లేదు. మా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చింతమనేని గారు కానివ్వండి, ప్రజల యొక్క ఫ్యూచరు, ప్రజల భవిష్యత్తు, సంక్షేమ పథకాల మీద మేము ఉన్నామండి. ఖచ్చితంగా మా యొక్క సూపర్ 6 16 మమ్మల్ని 170 సీట్లు చేసుకోవడానికి కారణం అవుతుందండి. అని ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 2.0 పాదయాత్ర మొదలు పెడుతున్నాడు. మరి 2.0 పాదయాత్రలో భాగంగా ప్రజల వద్దకి జగన్మోహన్ రెడ్డి వస్తా అంటున్నాడు. మరి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తారంటారా? జగన్మోహన్ రెడ్డి తరకిందులు తపస్సు చేసిన ఆయన సిద్ధం సభలను చూసి మురిసిపోయినా చేసిందేమీ లేదు. సిద్ధం సభలను చూసి ఏ విధంగా మురిసిపోయాడో గ్రాఫిక్స్ను చూసి ఇప్పుడు వచ్చిన అదే పరిస్థితి ఉంటుంది. ఆయన ప్రజలందరూ తిరస్కరించారు. ఆల్రెడీ ఆయన్ని పెద్ద గొయ్యి తీసి పాతి పెట్టారో. ఆయన ఎన్ని కళ్ళకన్నా మళ్ళీ బయటకు వచ్చేది లేదు, పొడిచేది లేదు, చేసేది లేదు. ఇవన్నీ భ్రమరో డైవర్షన్ పాలిటిక్స్ మీద తప్ప ఆయన వచ్చేది లేదు, చేసేది లేదు, పెట్టేది. ప్రజలందరూ ముక్త కారణంతో ఒకటే జై చంద్రన్న, జై కూటమి, జై పవన్ కళ్యాణ్, జై చింతమనేని అన్న. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తుంది లిక్కర్ స్కామ్లో భాగంగా. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. నిజంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు? ఎన్నికల సొల్లు మాట్లాడండి. నిజంగా అక్రమ అరెస్టులు చేసిన ఎవరు ఉందంటే 2019లో ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి కావాలని
ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఎంత ఇబ్బందులు పెట్టారనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూశారు. వాస్తవంగా ఈరోజు అరెస్ట్ చేసిన మిథున్ రెడ్డి గురించి ఇవాళ రాజ్యాంగం కానీ చట్టం కానీ అంతా చూశారు. ఆయన ఏ విధంగా లిక్కర్ స్కామ్లో ఉన్నాడు అనేది. అదేవిధంగా అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు వల్లభనేని వంశీతో సహా ప్రత్యక్షంగా అందరూ చూసిన వాళ్ళేండి. ఇవన్నీ కప్పుపుచ్చుకునే రాజకీయాలు తప్ప వాళ్ళు తప్పు చేశారు. తప్పు చేసిన ప్రతి ఒక్కడికార నేరం అనుభవించారు. అది అంతే తప్ప దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ మీద రుద్దేసేసి ఏదో ప్రజల్లో సానుభూతి సంపాదిద్దామని వాళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రజలు ఆయనని దగ్గర చేసేది లేదు. ఆయన బొంద పెట్టారు. ఈ విషయంలో అవన్నీ కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు. అన్న, లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ ఆయన అరెస్ట్ చేస్తే కనుక తర్వాత ఆయన పార్టీ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారంటారు? అసలు ఆయన అరెస్ట్ చేస్తారా తర్వాత ఎవరు చూస్తారనే ఆలోచన గారు ఎవరికి లేదండి. చేస్తారని ఖచ్చితంగా ఆయన 100% తప్పు చేశాడు, నేరం చేశాడు. చట్టం పని చేసుకుని వెళ్ళిపోద్ది. ఆయన ప్లేస్లో ఎవరు వస్తారని ఆలోచించే టైం కూడా మాకు అవసరం లేదు. మా యొక్క టైం ప్రకారం మా యొక్క ఆలోచన ప్రకారం ఈ సూపర్ 6 ప్రజల్లో తీసుకెళ్లే ఉద్దేశంలో మేము ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి జైల్లో కూర్చోబెడితే అతని ప్లేస్లో ఇంకొకరు వస్తారని ఆలోచించే టైం కూడా మాకు లేదు. అతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాకు సూపర్ 6 శ్రీరామ రక్ష. ఆ సూపర్ 6 మళ్ళీ మమ్మల్ని 2029 ప్రకారం అఖండ విజయంతో భారీ విజయంతో 100 సీట్లు 170 కొట్టి చూపిస్తాం మేము. అతను పట్టించుకునే అవసరం లేదు. అతను రాజకీయం కోసం మళ్ళీ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ మొదలెడుతున్నాడు. ఏం పాలిటిక్స్ మొదలెట్టినా సరే ఎవరిని పట్టించుకునే అవసరం లేదు. ప్రజలందరూ కూడా అతను తిరస్కరించారు. అతను తాడేపల్లి కొంపలో పడుకోబెట్టారో మళ్ళీ అక్కడి నుంచి బెంగళూరు కొంపలో పడుకోబెట్టారు. అవి అతను ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని పిల్లిగంతులు వేసినా సరే వచ్చేది లేదు, పెట్టేది లేదు, సచ్చేది లేదు. ఇవన్నీ కూడా పట్టించుకునే అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు గారి 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ ఆ రోజు ఏదైతే సూపర్ 6 చెప్పిన ప్రకారం డిఎస్సి 16,500 మందికి ఉద్యోగాలు ఇస్తారన్నారో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి బిడ్డక్కరు ఈరోజు డిఎస్సి ఉద్యోగాలు రిలీజ్ చేశారండి. అదేవిధంగా మన లోకేష్ బాబు గారు ఆ రోజు పాదయాత్రలో ఏదైతే చెప్పారో దాని ప్రకారం మన సింగపూర్ వెళ్ళి కంపెనీ వాళ్ళందరితో మాట్లాడుతున్నారండి. ఏదైతే యువతకు చెప్పారో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో అదేవిధంగా నిరుద్యోగ భృతికార రానున్న రోజుల్లో ఏదైతే మాట ప్రకారం నెలకు 3,000 ఇస్తున్నారో ఆ మాట ప్రకారం మేము ఇచ్చి నెరవేర్చుకుంటాము. ఎవరైతే ఈ పిచ్చవాగులు వాడుతున్నారో ఈ సైకో జగన్ రెడ్డి బ్యాచ్ మొత్తాన్ని కూడా బొంద పెడతామని ఈ యొక్క సభాశాస్త్రం మేము తెలియజేసుకున్నాం. ఆల్రెడీ సూపర్ 6లో భాగంగా రేపు ఆగస్టు 15వ తారీఖున ప్రతి చెల్లికి ప్రతి అక్కకి ఎక్కడ బస్సు ఎక్కితే ఎక్కడైనా తిరిగే అవకాశం కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చామండి. ఖచ్చితంగా మేము సూపర్ 6 అన్ని సాధిస్తాం. మేము అన్ని చేస్తాం. మేము